హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ కోర్సెస్లో నేను మీకు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి చెప్తున్నాను. ప్లస్ ఇందులో నేను ఈ వీడియోస్లో నేను కొద్దిగా ఈ ఇంపోర్ట్స్ ఎలా చేయాలి మరియు ఏమేమి ఐటమ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు ఏంటంటే, సార్ మేము ఇంపోర్ట్ చేసుకొని ఇండియాలో సేల్స్ చేస్తాము అని అడుగుతున్నారు. అయితే దానికి తగ్గట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎలాంటి ప్రోడక్ట్స్ ట్రెండింగ్లో ఉన్నాయి మరియు దాని గురించి డీటెయిల్స్ చెప్పమని చెప్తున్నారు చాలామంది. అయితే అందుకు నేను ఈ వీడియోస్ తయారు చేస్తున్నాను. అయితే నా కంప్లీట్ కోర్స్ తీసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్ నుంచి మీరు తీసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ వెబ్సైట్లో ఇక్కడ కోర్సెస్ అనే సెక్షన్ ఉంటుంది పైన. ఈ వెబ్సైట్ లింక్ కింద నేను ఇచ్చేస్తాను వీడియో కింద, అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఈ కోర్సెస్ లింక్ కింద ఉంటుంది. కోర్సెస్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హిందీలో కావాలంటే హిందీలో తీసుకోవచ్చు, ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో కోర్స్, మరియు తెలుగులో కావాలంటే తెలుగులో కోర్స్ తీసుకోవచ్చు. నా యూట్యూబ్ ఛానల్ వాచ్ చేయాలంటే ఇక్కడ వాచ్ చేయొచ్చు. మీరు యూట్యూబ్ ఛానల్ కంప్లీట్గా ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు వాచ్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా వీడియోస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కోర్సెస్లో వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు తెలుగులో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు తీసుకోగలుగుతారు. ఈ స్ట్రీమింగ్ వీడియోస్ తయారు చేసేటప్పుడు కొద్దిగా ఇంటర్నెట్ మనకి స్లో అయిపోతుంది, అందుకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కోర్స్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ మీరు వీడియోస్ వాచ్ చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ వీడియోస్ పెట్టినాను, 1 2 3 ఇది వీడియోస్ పెట్టినాను. ఫస్ట్ వాచ్ చేసుకోండి. ప్లస్ ఇప్పుడే జాయిన్ చేసే వాళ్ళకి నేను ఈ బోనసెస్ కూడా ఇస్తున్నాను. చాలా మంచి ఫ్రీ బోనసెస్. ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అంటే డేటాబేస్ చాలా ఎక్సలెంట్గా ఉంది. సమ్ క్రోర్స్ ఆఫ్ డేటా, 1 crore డేటా, దుబాయ్, యూఎస్ఏ, యూరోప్, టర్కీ, ఇండియా అండ్ అదర్ కంట్రీస్ డేటా కూడా ఉంది. మరియు ట్రేడింగ్ కంపెనీస్, సర్వీస్ ఇండస్ట్రీస్కి సంబంధించిన డేటా, షాపింగ్ మాల్స్, ఇలా డిఫరెంట్ డేటా ఉంది. ఇంకా కూడా చాలా డేటా ఉంది. నేను అది కూడా ఇస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే, ఇది ఎందుకు ఇస్తున్నానంటే, నేను కంప్లీట్గా మీకు జస్ట్ ఏదో ఒకటి బిజినెస్ ట్రైనింగ్ ఇచ్చేసి వదలడం కాదు, మీకు కంప్లీట్గా హెల్ప్ చేయడం, ఈ ఆల్ కంట్రీస్లో కూడా హెల్ప్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మీరు ఈ డేటా కావాలంటే కొద్దిగా ఇప్పుడే కావాలంటే వెంటనే నా ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఈ డేటా కూడా మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఇది లైఫ్ టైం సపోర్ట్తో వస్తుంది, మరియు ప్లస్ ఫ్రీ బోనస్లో ఉంది. ఇది కొన్ని రోజులకు మాత్రమే. కాబట్టి వెంటనే తీసుకుంటే మీకు ఇది వస్తుంది, లేదంటే ఫ్యూచర్లో రాదు. కాబట్టి వెంటనే తీసుకోండి ట్రైనింగ్, ఈరోజే తీసుకోండి. లాగిన్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ చేయాలి. పైన లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పేజ్కి వచ్చేయాలి. ఇక్కడ నుంచి కోర్సెస్లో క్లిక్ చేసి ఇప్పుడు వచ్చినారు కదా, అక్కడ నుంచి వచ్చేసి కరికులంలో ఇక్కడ మీకు ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్స్ ఉన్నాయి. డీటెయిల్ ఇన్డెప్త్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ అవుతూ ఉంటుంది. అయితే నేను నా వెబ్సైట్ గురించి చెప్పినాను. చలో మనం ఫస్ట్ ఇప్పుడు అలీబాబా గురించి మాట్లాడదాము. అలీబాబా ఎందుకంటే మనకి సప్లయర్ అనేది అలీబాబా చాలా పెద్ద కంపెనీ అలీబాబా. అందుకు చాలామంది అలీబాబా నుంచి ప్రోడక్ట్స్ అనేవి కొంటుంటారు. అయితే ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను, మరియు ఎంత అమౌంట్ ఉంటుంది, ఎంత అమౌంట్ ఉంటే స్టార్ట్ చేయొచ్చు, అదంతా ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వడం ఇక్కడ ఈ వీడియోలో జరుగుతుంది. క్యాల్కులేషన్ కూడా మీకు లైవ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందంటే. అయితే ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ మొబైల్ యాక్సెసరీస్, కేసెస్, చార్జెస్, ఇయర్ ఫోన్స్ అవి ఉంటాయి కదా, దీని యొక్క చాలా పెద్ద డిమాండ్ ఉంది ఇండియాలో. మొబైల్ యాక్సెసరీస్, కేసెస్, చార్జెస్ ఇవి ఉంటాయి కదా, ఇది ఐపాడ్స్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ కావచ్చు, కేసెస్ కావచ్చు, మరియు ఇలాంటి స్మార్ట్ వాచెస్ అవి ఉన్నాయి కదా, మొబైల్ ఛార్జింగ్వి, ఇది అంతా చాలా పెద్ద డిమాండ్ ఉంటుంది ఇండియాలో. మరియు ఇంకా ఫ్యూచర్లో కూడా దీని యొక్క డిమాండ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, అంటే తగ్గదు అన్నట్టు, 100% కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ అనేది చాలా ట్రెండింగ్గా ఉంటుంది. మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే, ఒక 5-10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఇందులో చేయొచ్చు, ఈ బిజినెస్లో చేయొచ్చు. చాలా మంచి బిజినెస్. ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ ఐటమ్స్ అమ్మేవాళ్ళు ఇక్కడ ఇండియన్ మార్కెట్ నుంచి తీసుకుని అమ్ముతున్నారు.
అయితే వాళ్ళకి చాలా తక్కువ ప్రాఫిట్ వస్తుంది. నేను చూపిస్తున్నాను ప్రాఫిట్ కూడా మీకు ఎంత వస్తుంది, అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఒక 10 lakhs ఉన్నాయి అనుకుందాం. ఒక 10 lakhs ఉంటే ఎన్ని ఐటమ్స్ వస్తాయి ఒక యావరేజ్ ఇద్దాం. ఫస్ట్ యావరేజ్ వేసి మరి దాని మీద క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇన్కమ్ అయితే డబల్ ఉంది. ఇప్పుడు ఏ ఐటమ్ తీసుకున్నా కానీ మీరు ఇన్కమ్ అయితే డబుల్ అనేది 100% ఉంటుంది ఇందులో. కాబట్టి ఎలా చేయాలి నేను అది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు 10 lakhs నేను ఒక ఎగ్జాంపుల్గా చేస్తున్నాను. 5 lakhs ఉంటే 5 lakhs నుంచి స్టార్ట్ చేయండి. 5 to 8 lakhs ఉంటే కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ పరిస్థితిని బట్టి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అయితే 10 lakhs ఇందులో మీకు మొత్తం హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీళ్ళతోని కమ్యూనికేషన్ చేయడము, ప్లస్ ఆర్డర్ పెట్టియడము, ప్లస్ ఇంపోర్ట్ చేయించడము, అదంతా హెల్ప్ చేయడం కంప్లీట్గా జరుగుతుంది. మీకు డోర్ డెలివరీ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 lakhsలో చూస్తున్నాను. ఒక యావరేజ్గా నేను చూసినట్టయితే ఒక యావరేజ్ ఐటమ్స్ ఇక్కడ మనము ఒక్కొక్క ఐటమ్కి ఇక్కడైతే చాలా తక్కువ డాలర్స్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ 0.5 అంటే డాలర్ కన్నా తక్కువ, అంటే 0.85. కొన్ని $14 ఉన్నాయి, కొన్ని 1.80, 1.37, కొన్ని ఐటమ్స్ 1.52, 3.4, 12. అంటే నేను ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక $2 పట్టుకుంటాను. టూ లేదంటే $3 పట్టుకుందాం యావరేజ్గా. అంటే తక్కువ ఎక్కువ ఉంటాయి, అందులో మనం ఒక $3 అయితే యావరేజ్గా పట్టుకుందాం. $3 మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాము. అయితే ఇక్కడ 10 lakhs సపోజ్ చేయండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అయితే డివైడెడ్ బై $3 అంటే $3 అంటే నేను ఎంత వస్తున్నాయంటే ఐటమ్స్ వచ్చేసి దాదాపు 3,33,333 ఐటమ్స్ అనేవి వస్తున్నాయి. 3 లక్షల ఐటమ్స్ వస్తున్నాయి అన్నట్టు. అంటే ఒక్కొక్క ఐటమ్కి నేను $3 పట్టుకున్నాను. ఇంకా ఎక్కువ వస్తాయి, అంటే $1 ఐటమ్ కూడా ఉంది, 80 cents ఇట్లా ఐటమ్స్ ఉన్నాయి కదా. ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ చాలా ఉన్నాయి కదా. కానీ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను చూసినట్టయితే $3 పట్టుకున్నట్టయితే ఇక్కడ మనకి 3,33,000 ఇంత వస్తుంది. అయితే ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత వస్తుంది. అదే ఎగ్జాంపుల్గా మనము డివైడెడ్ బై 2 చేద్దాము. అంటే 5 లక్షలకి ఎంత వస్తాయంటే 5 లక్షల కంటే 1,66,666. ఒక ఎగ్జాంపుల్ $3 తీసుకుంటున్నాం మనం. $3 చొప్పున 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాదాపు ఇన్ని ఐటమ్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక షాప్ పెట్టాలంటే 1 లక్ష 2 లక్షల ఐటమ్స్ పెట్టాలి కదా. ఒక 5 lakhs అంటే ఇది 1,66,000 ఇది కూడా ఎక్కువ అవుతుంది. అంటే దాదాపు 2 lakhs 2.5 lakhs ఐటమ్స్ అయితే ఎలాగైనా మీకు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ చిన్నగా ఇది $2.75 ఉంది. ఇది చూడండి తక్కువ ఉంది, 0.30 to 0.60. అలాగే $1 ఉంది. ఇక్కడ మనం 3 తీసుకుంటున్నాం. అయితే $1కి చూసినట్టయితే ఇది మనకి ఇందులో 3 ఐటమ్స్ వస్తాయి. అలా ఒక ఎగ్జాంపుల్గా చూసినట్టయితే దాదాపు 1,60,000 నుంచి 2 లక్షల ఐటమ్స్ అనేవి మనకి వచ్చేస్తాయి. 5 లక్షలు 6 లక్షలు మనం పెట్టుబడి పెడితే. ఇది ఒక క్లారిఫికేషన్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. యాక్సెసరీస్ నేను చెప్పినాను కదా, మొబైల్ యాక్సెసరీస్, కేసెస్, ఛార్జర్స్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ ఐటమ్స్ అనేవి బల్క్లోనే పెట్టాలి మనం. సార్ నేను ఒక 10 ఐటమ్స్ అయితే తెప్పిస్తాను, 20 ఐటమ్స్ అలా అంటే మనం చేయలేము, కష్టమవుతుంది. బల్కే పెట్టాలి. బల్క్ అంటే ఒక 5 lakhs, 10 lakhs, 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే చాలా బాగుంటుంది. షిప్పింగ్లో మొత్తం హెల్ప్ చేస్తాం మీకు, అక్కడ నుంచి సెల్లింగ్లో అందులో కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది మీకు. అయితే ఇలా ఐటమ్స్ అనేవి ఉన్నాయి చూడండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము 0.93, 4.85 ఇవన్నీ ఐటమ్స్. ఇందులో ఇప్పుడు ప్రాఫిట్ చూద్దాం ఎలా ఉంటుంది. ప్రాఫిట్ చూడాలి కదా, ఎంత ప్రాఫిట్ వస్తుంది. అయితే ఎగ్జాంపుల్గా నేను ఇది తీసుకుంటున్నాను, హెడ్ ఫోన్స్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి $1.37 ఒక హెడ్ ఫోన్. కానీ ఇదే సేమ్ హెడ్ ఫోన్స్ మనకి అమెజాన్ నుంచి మనం కొంటే ఎంత పడుతుంది చూడండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను. అమెజాన్
నేను అమెజాన్లో సెర్చ్ చేసినాను. అంటే ఎగ్జాంపుల్ అన్నీ అంటే సేమ్ టు సేమ్ అని కాదు, జస్ట్ యావరేజ్గా అలా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత ఉంది, 349 ఎయిర్పోర్ట్స్ హోల్డర్స్. ఇది వచ్చేసి మనకి ఇది ఏం ఐటమ్ ఉంది, హెడ్ఫోన్ యాక్సెసరీస్ కేస్, ప్రొటెక్టివ్ ఛార్జింగ్ కేస్ విత్ యాంటీ లాస్ స్క్రాప్ సిలికాన్ ఇయర్ ఫోన్ కేస్ ఫర్ ఎయిర్పోర్ట్ కేస్ అన్నట్టు బాక్స్ ఉంది. ఇది ఇక్కడ చూడండి 237, అలాగే 375. ఓకే, ఇది కూడా ఒక కేస్ ఉంది. హెడ్ఫోన్ షాక్ ప్రూఫ్ ఫ్రంట్, ఇది కూడా ఎయిర్పోర్ట్ కేస్ ఇది, రైట్. ఇది ఒక ఎగ్జాంపుల్. దాదాపు మనం చూసినట్టయితే ఇక్కడ $1.37 ఉంది చైనాలో. ఇప్పుడు క్యాల్కులేషన్ చేద్దాం మనం. ఎగ్జాంపుల్గా $1.37 ఇంటూ 83 రూపీస్ అంటే దాదాపు మనకి 113 వస్తుంది. ఇప్పుడు 113 అంటే ఇందులో ఒక 2 రూపీస్ 5 రూపీస్ అలా పెట్టుకుందాం మనము, దానికి షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ. అంటే దాదాపు 118 రూపీస్కి వస్తుంది. అదే అలాగే సిమిలర్ ఐటమ్ మనకి చూసినట్టయితే దాదాపు ఇక్కడ చూడండి 349 రూపీస్లో అమెజాన్లో అమ్ముతున్నారు వాళ్ళు. 349 ఇదే అని కాదు, అలా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. 237, 349. ఇప్పుడు ఈ 349 తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ ఉంది మన క్యాల్కులేటర్, మనకి ఎంతకు వస్తుంది, 118కి వస్తుంది. మైనస్ 349 చూసినారా, 230 రూపీస్. అంటే ఇలా ఉంటుంది, 349 మైనస్ 118, 231 రూపీస్ ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ ఉన్నది చూడండి మీరు ఒక ఐటెంలో. అంటే ఇవే ఒక వే ఐటమ్స్ తీసుకున్నారనుకోండి, ఒక 1000 ఐటమ్స్ తీసుకుంటే ఇంటూ 1000 అంటే దాదాపు 2,31,000 ఇన్కమ్ అనేది ఉంటుంది. అయితే ఒక 1000 పీసెస్ మనం తీసుకుంటున్నాము. 1000 పీసెస్ తీసుకుంటే మనకి దాదాపు 2 lakhs ఇన్కమ్ అనేది వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్ రేట్ ఎంత తింది, యాక్చువల్ రేట్ వచ్చేసి 1.37 అంటే 1.37 ఇంటూ 83 రూపీస్ అంటే ఇది మనం ఎంత పట్టుకున్నాము, 118 పట్టుకున్నాం. 118 ఇంత ఉంది ఇంటూ 1000 పీసెస్, 1,00,000 ఇంత పెడుతున్నాం, 1,18,000 పెడుతున్నాము. దాదాపు 2,30,000 ప్రాఫిట్. ఓకే, ఓన్లీ 1,18,000 ఈ ఐటమ్కి పెట్టినాము, కానీ 2,30,000 ప్రాఫిట్ అనేది వస్తుంది ఒక ఐటమ్ మీద. ఒక 1000 పీసెస్ మనం అమ్మితే. బల్క్లో కూడా అమ్మచ్చు, నేను మీకు చూపిస్తాను. బల్క్లో అమ్మేటప్పుడు కూడా మీకు చాలా ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ నేను డేటాబేస్ ఇస్తున్నాను కదా, ఈ డేటాబేస్ ఈ వెబ్సైట్లో చూస్తున్నాను. 1 సెకండ్. ఇక్కడ డేటాబేస్లో నేను మీకు ఈ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఈ ఇంపోర్ట్ ప్యాకేజ్ అనేది సపరేట్గా ఉంది. మాతోని టైఅప్ అయ్యి మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే పే చేస్తారు కదా, అమౌంట్ పే చేస్తారు కదా ఏదో ఒకటి, దాన్ని బట్టి మేము మీకు ఏం చేస్తామంటే ఇలాంటి డేటా ఇస్తాం. దీనికి ఇలా డేటా ఉంది మన దగ్గర, షాపింగ్ మాల్స్ కావచ్చు, అలా వేరే వేరే కంపెనీస్ యొక్క డేటా అనేది ఉంది. ఆ డేటా అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ డేటాకి అమ్మచ్చు మీరు. అందులో ఈమెయిల్ ఐడీస్ అవి అన్నీ ఉంటాయి కాబట్టి మీరు వాళ్ళకి డైరెక్ట్ మెయిల్ చేసి కూడా అమ్మచ్చు. మరియు ఆ డేటాబేస్ని యూజ్ చేసి ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే ఫేస్బుక్ మార్కెటింగ్ అలాంటివి కూడా మీరు చేసి అమ్మచ్చు. దాంతోపాటు మీరు ఇలా అమెజాన్లో కూడా అమ్మచ్చు, ఫ్లిప్కార్ట్లో అమ్మచ్చు,
మీరు ఇక్కడ తెప్పించుకున్న తర్వాత మీరు ఆ ఐటమ్స్ని ఇలా ఆన్లైన్లో పెట్టించి కూడా అమ్మచ్చు. ఆ దాంతో కూడా మీకు చాలా ఫ్యూచర్ అనేది ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం మనం ఎగ్జాంపుల్గా. ఇది అంతా లైవ్ చూపిస్తున్నాను నేను మీకు, ఎందుకంటే ఏదైనా లైవ్ సర్చ్ చేస్తున్నాను అంటే సిమిలర్ ప్రోడక్ట్ ఇదే ప్రోడక్ట్ ఆన్లైన్ అమెజాన్ అన్నట్టు కాదు, అమెజాన్లో దొరుకుతుందని కాదు, నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది తీసుకుందాం మనం. ఈ ఐటమ్ ఉంది కదా, మొబైల్ ఫోన్ యాక్సెసరీస్. ఈ ఐటమ్ ఉంది. ఇప్పుడు ఈ ఐటమ్కి ప్రైస్ ఎంత ఉన్నది చూడండి ఇక్కడ, 0.93 అంటే ఓకే 0.93. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో 10 నుంచి 499 పీసెస్ తీసుకుంటే ఇంత రేట్ పడుతుంది, 0.93. 500 నుంచి దాదాపు 1000 పీసెస్ తీసుకుంటే 0.88 పడుతుంది. 1000 నుంచి ఇదంతా 1999 అంటే 2000 పీసెస్కి ఇంత పడుతుంది. మ్యాక్సిమంగా మనం ఎట్లయినా 2000 పీసెస్ తెప్పిస్తాం కాబట్టి ఇది తీసుకుంటాను నేను. 0.78 ఇంటూ 83 రూపీస్ పెట్టినట్టయితే ఎంత పడుతుంది, 64 రూపీస్కి పర్ పీస్ పడుతుంది మనకి. 64 రూపీస్ పర్ పీస్. ఇంకో అందులో ఒక 2 రూపీస్ పెట్టుకుందాం. ఒక యావరేజ్గా 65 పట్టుకుందాం మనం క్యాల్కులేషన్ కోసం. 65 రూపీస్ మనకి ఇండియా వరకు పడుతుంది అనుకుందాం ఈ ఐటమ్. 65 రూపీస్. ఓకే, ఈ మొబైల్ కేస్. ఓకే 65. అయితే ఇదే సేమ్ కేస్ని మనము అమెజాన్లో ఒకసారి ట్రై చేద్దాం ఎంత ఉంది రేట్. ఇక్కడ చూడండి, ట్రాన్స్పరెంట్ మ్యాగ్నెటిక్ ఫార్ ఐఫోన్ కేస్, ఎలక్ట్రోప్యాటింగ్ యాంటీ డ్రాప్ మొబైల్ ఫోన్ కేస్, న్యూ ఫోన్ కేస్ ప్రో మ్యాక్స్, 3611 రూపీస్. ఇది సేమేనా? ఇది క్లోజ్ చేస్తున్నాను, ఇది కూడా క్లోజ్ చేస్తాను. ఓకే, ఇది చూడండి, ఐఫోన్ 15, 16 ప్రో మ్యాక్స్, 14 ప్లస్, 13 ప్రో, మొబైల్ ఫోన్ యాక్సెసరీస్, వైర్లెస్ ఛార్జింగ్ ఫర్ ఐఫోన్, అదంతా ఉంది. అలాగే చూసినట్టయితే మనం చెప్పినాం కదా 65 రూపీస్ పడుతుంది మనకి. ఇప్పుడు ఇది చూడండి ఎంత ఉంది. ట్రాన్స్పరెంట్ మ్యాగ్నెటిక్ ఫర్ ఐఫోన్ కేస్, ఎలక్ట్రోప్యాటింగ్ యాంటీ డ్రాప్ మొబైల్ ఫోన్ కేస్, న్యూ ఫోన్ కేస్ ఫర్ ఐఫోన్ 15, 14, 13, 12 ప్రో మ్యాక్స్. దాదాపు సేమ్ ఐటమ్ ఉంది ఇక్కడ చూడండి. ఇందులో కూడా ఇలా రౌండ్ ఉంది, ఇక్కడ కూడా రౌండ్ ఉంది, అది ఛార్జింగ్ కోసం కావచ్చు అది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కెమెరాస్ అవి ఉంది, ఇక్కడ కూడా చూడండి కెమెరాస్ కోసం ఉంది. ఇది 15, 14, 13, 12 ప్రో మ్యాక్స్. ఇక్కడ చూసినట్టయితే 15, 16 ప్రో మ్యాక్స్, 14 ప్లస్, 13 ప్రో, 12 ఎలక్ట్రోప్యాటెడ్ మ్యాగ్నెటిక్ సొల్యూషన్స్. అయితే ఇది మనకి ఎంతకు వస్తుంది, ఇండియాకి తెప్పిస్తే మనం 65 రూపీస్లో మనకు పడుతుంది ఒక పీస్. అయితే అమెజాన్లో ఎంతకు అమ్ముతున్నారు, 3611 రూపీస్కి అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి క్యాల్కులేషన్ చేద్దాం, మనకి ఎంతకు వచ్చింది, 65కి మనం మాట్లాడుతున్నాం. అయితే ఇది నేను తీసేస్తే 3611 మైనస్ మనకు వచ్చిన రేట్ 65 రూపీస్. చూస్తున్నారా ప్రాఫిట్, 3546 రూపీస్ ప్రాఫిట్. సపోజ్ చేయండి ఇలాంటి ఐటమ్ మనం తెప్పించి మార్కెట్లో సేల్ చేసినాం అనుకుందాం, ఒక 1000 పీసెస్, 2000 పీసెస్ తెస్తున్నాం మనం.
2000 పీసెస్ తెచ్చేసి అమ్ముతున్నాం. అయితే ఇదైతే ప్రాఫిట్ కదా మనకి. ఇప్పుడు ఇంటూ 2000 అని పెట్టేస్తే దాదాపు ఇన్కమ్ చూడండి ఎట్లా ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నాము ఈ పీస్కి? 65 రూపీస్ ఇంటూ 2000, 1,30,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. కానీ ప్రాఫిట్ వచ్చేసి 3611 ఇంటూ మైనస్ చేద్దాం ఫస్ట్. మైనస్ 65 రూపీస్ మనం తెచ్చే రేట్ 35 ఇంటూ 2000 పీసెస్, 70 లక్షలు. మనం పెట్టిన అమౌంట్ మైనస్ చేద్దాము, 1,30,000. చూస్తున్నారా? 69 lakhs. అంటే అంతా కాకుండా కానీ చాలా తక్కువ తీసుకుందాం మనం. 1,30,000 ఇంత కాకుండా, ఇంతకు అమ్మకుండా మనము ఒక ఎగ్జాంపుల్గా లీస్ట్ పెట్టుకుందాం. 3611కి అమ్ముతలేం మనం, ఓన్లీ 600 రూపీస్కి అమ్ముతున్నాం అనుకుందాం. ఓన్లీ 600 రూపీస్లోనే అమ్ముతున్నాం. అయినా కానీ 600 ఇంటూ 2000 అంటే ఎంత ప్రాఫిట్ అవుతుంది చూడండి. 12 లక్షలు అవుతుంది. 1 లక్ష పెడుతున్నాం మనం అక్కడ, 1 lakh అలా పెడుతున్నాం ఇందులో. 1 lakh 2 lakhs. కానీ ఇక్కడ ప్రాఫిట్ చూసినట్టయితే 12 లక్షలు ఒకడు రావచ్చు. నేను ఈ ఐటమ్స్ ఎందుకు చూస్తున్నాను? ఈ ఐటమ్స్ వచ్చేసి మోస్ట్ డిమాండింగ్ ప్రోడక్ట్, ప్లస్ దీనిలో ఉన్న అంత ప్రాఫిట్. ఇప్పుడు ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ ఉంది కాబట్టి ఇందులో ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంది. అయితే ఇలాంటి ఐటమ్స్ కొన్ని సెలెక్ట్ చేసుకొని ఒక 100-200 ఐటమ్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని అమ్మినట్టయితే 100% సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మీరు సంపాదించగలుగుతారు. బిజినెస్ అంటే ఇలా చేయాలి. మీరు నా ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి, ఇంకా మీకు నాలెడ్జ్ వస్తుంది ఫస్ట్ అయితే. ప్లస్ ఈ ఇంపోర్ట్ కావాలంటే మేము ఇంపోర్ట్లో కూడా హెల్ప్ చేస్తాము. మీరు కాంటాక్ట్ చేస్తే నేను హెల్ప్ చేస్తాను ఫస్ట్. కానీ కొత్త అడ్వాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇదంతా వెరిఫై చేయాలి కదా. మొత్తం వెరిఫై చేసి కంప్లీట్ మీకు సెటప్ చేసి ఇవ్వాలి. కొద్దిగా అడ్వాన్సెస్ ఉంటాయి. అడ్వాన్స్ పే చేస్తే మేము మీకు మొత్తం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు ఈ సెల్లర్స్తో కనెక్ట్ చేయడము, ఎక్కడి నుంచి తెప్పియడం, అదంతా హెల్ప్ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది అడుగుతుంటారు, సార్ ఎందులో ప్రాఫిట్ ఉన్నదని అడుగుతుంటారు. అయితే ఇక్కడ చూడండి ఎంత ప్రాఫిట్ ఉన్నది చూడండి. ఇంకో ఐటమ్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఇది నేను మొబైల్ యాక్సెసరీస్తే చూస్తున్నాను కంప్లీట్గా. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది కూడా అదే $1 వస్తుంది చూడండి. ఇక్కడ $1 వస్తుంది, కానీ అక్కడ మనకి ఇండియాలో చాలా పెద్ద హై రేట్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ ఓకే, ఇది తీసుకుందాం. వైర్లెస్ ఛార్జింగ్ అంట ఇది. ఓకే, ఇది క్యాల్కులేషన్ చేద్దాం మనం. 10 పీసెస్కి వాళ్ళు $5 నుంచి $10కి ఇస్తున్నారు. 10 అది క్వాంటిటీని బట్టి ఉంది. మినిమం 10 అంటున్నారు. ఈ ఐటమ్ ఇది ఛార్జింగ్ ఐటమ్, వైర్లెస్ ఛార్జింగ్. ఇది ఎంత క్యాల్కులేషన్ చేద్దాం దీనికి. ఇప్పుడు $5 ఇంటూ 83 రూపీస్ అంటే 415 రూపీస్ అంటే 415 ప్లస్ ఒక 50 రూపీస్ అది పెట్టుకుందాం. 465 460 పట్టుకుందాం. 465 పట్టుకుందాం. 465. ఇప్పుడు ఇదే ఐటమ్ సేమ్, ఇప్పుడు ఇలాంటి సేమ్ ఐటమ్ అమెజాన్లో చూద్దాం మనం ఎంతకు పోతుంది. ఎంత వచ్చింది? 465. ఇది చూడండి ఎంత ఉంది. ఇది చూడండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఛార్జింగే.
ఇది చూడండి, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్జెస్ అన్నట్టు. ఒక చార్జర్ వైర్లెస్ చార్జెస్ ఎంత ఉంది, వైర్లెస్ ఫోల్డబుల్ వైర్లెస్ చార్జర్ 805 రూపీస్. అయితే 805 రూపీస్ ఇందులో. ఇప్పుడు ఇది చూడండి 2299. ఇది ఒక చార్జర్స్, మ్యాగ్నెటిక్ వైర్లెస్ చార్జర్ ఫర్ ఐఫోన్. ఇక్కడ మనం 465 వచ్చింది. 450 పట్టుకుందాం మన క్యాల్కులేషన్ కోసం. ఓకే, క్యాల్కులేషన్ ఇంతకుముందు నేను ఇక్కడ చూపించినాను కదా 805 మైనస్ 450 యావరేజ్గా తీసుకుంటే 355 రూపీస్ ఇందులో ప్రాఫిట్ వస్తుంది. తక్కువ అంటే ఇంత తక్కువ అమ్ముకోవచ్చు మనం. లేదంటే ఇలాంటి కొన్ని చార్జెస్ తెప్పించుకున్నాం అనుకోండి సెలెక్ట్ చేసి, అయితే ఇందులోకి వెళ్ళి ఇదే ఐటమ్ చూద్దాం ఒకసారి. మీకు అంత లైవ్ చూస్తున్నాను నేను, ఎందుకంటే క్లియర్ పిక్చర్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇదే సెర్చ్ చేసినాను. సెర్చ్ చేస్తేనే దాదాపు ఇది కనబడుతుంది నాకు $10 అంటే ఎంత అండి? ఇలాంటి ఐటమ్స్ వైర్లెస్ కొద్దిగా మంచి ట్రెండింగ్ ఉంది. ఇది కూడా 20 మ్యాగ్నెటిక్ $20 to $26 అంటే వెరైటీ మీద. ఇది దాదాపు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఇలా ఉంది. ఇది కూడా సేమ్ అలాగే ఉంది చూడండి అలాగే ఉంది, సేమ్ పీస్, దాదాపు సేమ్ పీస్ ఉంది. ఇది ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ లాగా ఉంది, ఇక్కడ ఉంది, ఇలా ఉంది. అయితే నేను దీన్ని పక్కకు పెడతాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది అలీబాబాలో అమ్ముతున్న ఐటమ్. ఇది మన ఇండియాలో అమెజాన్లో అమ్ముతున్న ఐటమ్. ఇది చూడండి, సిమిలర్ ఉంది, అంటే నియర్లీ సిమిలర్ ఐటమ్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 1000 పీసెస్ ఆర్డర్ ఇస్తున్నాం అనుకుందాం. ఎంత పడుతుంది? $12, 12.6 into 83, 1045 పడుతుంది. అలాంటి సేమ్ ప్రోడక్ట్ ఇక్కడ మనము ఇండియాలో ఇంతకు అమ్ముతున్నాం, 2299 మైనస్ 2299, అయితే దాదాపు 1200 ప్రాఫిట్ ఉంది. మీ ఇష్టం, అది మీరు ఎక్కువ కూడా పెట్టచ్చు. ఇది 2299 అని కాదు, 2300 పెట్టండి, 2500 పెట్టండి. మీరు ఎంత కావాలంటే అంత ప్రాఫిట్, మరి ఎక్కువ కాదు, ఒక యావరేజ్లో పెట్టుకొని చేసుకోవచ్చు ఇలా అన్నట్టు. ఇది ఇంత ప్రాఫిట్ ఉంది చూడండి, ఇది నేను చూపించినాను. అయితే ఏం చేయాలి? ఫారిన్ నుంచి ఫస్ట్ మనము ఆర్డర్ చేసుకోవాలి. ఆర్డర్ చేసుకున్న తర్వాత మనము ఇది చేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం ఇవే నడుస్తాయి ఫ్యూచర్లో, ఎందుకంటే ఇప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఐఫోన్స్లో మరియు ఇంకా వేరే ఫోన్లో, మోటోలా ఫోన్స్లో కొద్దిగా అలాగే ఉన్నాయి. అయితే వైర్లెస్ ఛార్జింగ్ అలా నడుస్తుంటుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచెస్ అవి వస్తున్నాయి కదా, అవి కూడా వైర్లెస్ ఛార్జింగే కావాలి దానికి. అలాంటి ఐటమ్స్ నడుస్తున్నాయి. హై మ్యాగ్నెటిక్, మరి మ్యాగ్నెటిక్ అంటే ఇక్కడ పడిపోకుండా అది స్టిక్ అయి ఉంటుంది దానికి. ఇలా నెక్స్ట్ ఐటమ్స్ చూసినట్టయితే, ఓకే, ఇది అయితే చూపించినాను. అయితే దాదాపు 2 times 3 times 4 times కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది ఐటమ్స్లో. కానీ బల్క్లో ఆర్డర్ చేయాలి. అది 10 lakhs, 5 lakhs, 10 lakhs, 20 lakhs ఇలా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాని తర్వాత మీరు పెంచుకుంటూ పోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడండి, ఇంకో ఐటమ్ ఫోన్ యాక్సెసరీసే చూపిస్తున్నాను నేను.
ఇది కూడా హై క్వాలిటీ మ్యాగ్నెటిక్ కేస్ ఉన్నది. ఇది ఒకటి చూద్దాము. ఇది మినీ యూఎస్బి బ్రాస్లెట్ అంట. ఇది కూడా చూడండి, బ్రాస్లెట్ ఉంది, యూఎస్బి ఉంది ఇందులో. యూఎస్బి అంటే మనం సిస్టంలో యూజ్ చేస్తాం కదా, అది ఉంది. అలాగే చూసినట్టయితే ఇది కూడా చూడండి, ఇది కూడా యూఎస్బి ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి. ట్రెండింగ్లో ఉన్న ఐటమ్స్ నేను చూపిస్తున్నాను మీకు. ఇది చూడండి ఎంత బాగుంది ఛార్జర్. వైర్లెస్ ఛార్జర్, మ్యాగ్నెటిక్ ఫోల్డబుల్ ఛార్జింగ్, చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్కి చూద్దాం మనం. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇండియాలో అమ్ముకుంటే చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇది కూడా చాలా పోతుంది, ఎందుకంటే కార్ ఛార్జర్లా ఉంది ఇది. చూడండి, చూడండి కార్లో పెట్టేది. దీని యొక్క ప్రైస్ చూద్దామా. 1000 పీసెస్ తీసుకుంటే $8. $8 అంటే ఎంత అవుతుంది? 8 × 83 రూపీస్, 664 రూపీస్. ఓకే, 664. ఇది సేమ్ ఐటమ్ మనం ఇక్కడ ఇండియాలో అమెజాన్లో చూద్దాము. ఇలా వస్తుంది చూడండి. సేమ్ అంటే సేమ్ అని కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాను. ఇది చాలా బాగుంది చూడండి, ఇది ఎక్సలెంట్ ఉంది. ఇదే ఐటమ్, ఈ ఐటమ్ చూడండి, ఈ ఐటమ్ చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంది. ఇది కాదు, దీన్ని క్లోజ్ చేద్దాము. ఈ ఐటమ్ చూడండి, సింపుల్ ఉంది, కానీ ఇది ఎంత ఎక్సలెంట్గా కనబడుతుంది మనకి. ఎక్సలెంట్ కనబడుతుంది. ఎంత బాగుంది, సూపర్ ఉంది కదా. ఇప్పుడు ఇలాంటి ఐటమే మనకి ఎంతకు వస్తుంది? $8 అంటే 664కి వస్తుంది. ఇంత సింపుల్ ఐటమ్ అనేసి వీళ్ళు 1700కి అమ్ముతున్నారు చూడండి. ఇక్కడ సింపుల్ ఐటమ్ 1700కి అమ్ముతున్నారు. అదే ఇక్కడ చూసినట్టయితే సేమ్ సిమిలర్ ప్రోడక్ట్, ఇలాంటి ప్రోడక్టే ఇక్కడ చూడండి, 3000 రూపీస్. అంటే 664 మైనస్, లేదంటే 2999 మైనస్ 664, 2335 రూపీస్ ప్రాఫిట్. ఒక 1000 పీసెస్ అమ్మినాం అనుకోండి, చూస్తున్నారా, 23,35,000 ఇన్కమ్. అంటే ఒక 1000 పీసెస్ మనము 664కి కొనేసి 1000 పీసెస్ కొంటే ఎంత అవుతుంది? 6,64,000 అవుతుంది. కానీ అదే కనుక మనము 2999 మైనస్ 664 తీసేస్తే ప్రాఫిట్ పట్టుకుంటే ఇంటూ 1000 పీసెస్ అంటే చూస్తున్నారా, ఎక్సలెంట్ ఇన్కమ్ ఉంటుంది. అంటే ఇలా బిజినెస్ చేస్తేనే మీరు హై ఎండ్లో సంపాదిస్తారు ఫ్యూచర్లో. ఇలాంటి ఐటమ్స్ ఉంటే కొద్దిగా అమెజాన్లో అందులో పెట్టేస్తే కూడా సేల్ జరుగుతూ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మీరు కూడా లోకల్ మార్కెట్లో కూడా షాప్ ఓపెన్ చేసి కూడా అమ్మచ్చు. ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, లేదంటే మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఆ ఏరియాలో కూడా పెట్టేసి అమ్మచ్చు. అంటే చిన్న చిన్న సిటీస్లో పెట్టుకోవాలి.
సిటీస్లో అక్కడ పెట్టుకొని షాప్ రన్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అనేది వస్తుంది. అయితే ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే యాక్సెసరీస్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, చాలా ప్రోడక్ట్ డిమాండ్ ఉంది. ప్లస్ ఈ డిమాండ్ అనేది ఎప్పుడు తగ్గదు, కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇప్పుడు 100% రన్ అవుతూనే ఉంటాయి కదా కంటిన్యూ. మొబైల్ ఫోన్స్ ఉంటాయి, చార్జర్స్ ఉంటాయి, ఇంకా ల్యాప్టాప్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అదంటే కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. అయితే ఇలాంటి షాప్ పెట్టుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ ఆన్లైన్లో కూడా అమ్మితే బాగుంటుంది. ప్లస్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు ఇలాంటి ఆర్డర్ పెట్టుకొని మీ బిజినెస్ని ఆన్లైన్లో రన్ చేపియాలంటే కూడా మేము హెల్ప్ చేస్తాం మీకు కంప్లీట్గా. మీ యొక్క వెబ్సైట్ ఇలాంటి తయారు చేసేసి మీరు తెప్పించిన ప్రోడక్ట్స్ అందులో పెట్టేసి దానికి మార్కెటింగ్ అదంతా కూడా మీకు ఫ్యూచర్లో చేపిస్తాం. అయితే ఇంపోర్టే కాకుండా ఇంపోర్ట్తో పాటు ప్లస్ మీకు మిగతా సర్వీసెస్లో కూడా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి అన్ని సర్వీసెస్ కావాలి మరియు మీకు ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ రావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకొకటి దానికన్నా ముందు నేను చెప్పే సలహా ఏంటంటే ఈ ట్రైనింగ్ కంపల్సరీ తీసుకోండి. మీరు కంపల్సరీ మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నాలెడ్జ్ లేదనుకోండి మీకు కొద్దిగా ఫ్యూచర్లో కష్టం ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ మీరు తీసుకోండి. ఈ వీడియోస్ చూసి ఈ ట్రైనింగ్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. నేను ఇలాంటి వీడియోస్ నేను ఇంకా పెడతాను. ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏమేమి డిమాండింగ్గా ఉన్నాయి, ప్లస్ ఏ ప్రోడక్ట్స్లో చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది, ఎంత బెనిఫిట్ అవుతుంది మొత్తం క్యాల్కులేషన్ చేసి చూపిస్తాను. ప్లస్ మనము చైనా నుంచి ఆర్డర్ పెట్టడము, అందులో హెల్ప్ చేయడము, షిప్పింగ్ హెల్ప్ చేయడము, కస్టమ్ క్లియరెన్స్లో హెల్ప్ చేయడం, ఇదంతా చేసి ఇస్తాం మీకు. కానీ మీరు వెంటనే యాక్టివ్ అయ్యి తొందరగానే డిసిజన్ తీసుకొని మూమెంట్లో వస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది. మీరు చూడండి ఎంత చూస్తున్నాను నేను, సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ. ఇంతకుముందు చూపించినాను కదా, సమ్ ల్యాక్స్ ఆఫ్ వీడియో బ్యాక్ చేసి చూడండి మీరు, సమ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. మీరు ఒక 5-10 లక్షలు పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా మీకు చాలా పెద్ద ఇన్కమ్ వస్తుంది. ఆన్లైన్లో మొత్తము సర్చ్ చేసి క్యాల్కులేషన్ చేసి చూపిస్తున్నాను, టోటల్ ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నాను. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పే విషయాలలో ఏదన్నా తప్పు ఉంటే చూడండి. నేను కరెక్ట్గా మీకు ఆన్లైన్లో 2 వెబ్సైట్స్ ఓపెన్ చేసేసి కంప్లీట్గా సర్చ్ చేసి రియల్గా చూపిస్తున్నాను. ఏదో ఉట్టి మాటలు చెప్పేసి కాకి లెక్కలు చూపిస్తలేను, క్లియర్గా మీకు క్లియర్ పిక్చర్ చూపిస్తున్నాను. కాబట్టి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వెంటనే కాంటాక్ట్ చేయండి. నేను దానికి సంబంధించిన ఎలా కాస్టింగ్ ఉంటుంది అదంతా మీకు చెప్తాను. దాంతోపాటు 15-20 డేస్లో మీ బిజినెస్ అనేది ఒక మూమెంట్లోకి వచ్చేస్తుంది. ప్రోడక్ట్ సెలెక్షను ప్లస్ అక్కడ నుంచి ఆర్డర్ పెట్టడం అదంతా మనం చేసుకొని హెల్ప్ చేద్దాం. ప్లస్ నెక్స్ట్ మీ వెబ్సైట్ కూడా ఇలా కావాలంటే అలా వెబ్సైట్స్ క్రియేషన్స్ అది కూడా చేద్దాం. ఈ బిజినెస్ ఈ బిజినెస్ సెటప్ చేయాలి కాబట్టి కొద్దిగా ఖర్చు అయితే స్టార్టింగ్లో ఉంటుంది. మొత్తం స్టార్టింగ్లో ఖర్చు అయితే కొద్దిగా ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంకా బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది, మూమెంట్లో ఉంటుంది. మేము తెప్పిస్తూనే ఉంటాం, మీకు బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ వీడియో లాంగ్ అయిపోయింది. నా ట్రైనింగ్ తీసుకోండి, వీడియో కింద లింక్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాను. మిగతా వీడియోస్ ఇక్కడ ఉంటాయి, మీరు చూడొచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.